వినోద్, మేడం. అరేంజ్మెంట్స్ లో ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. అన్ని మీటింగ్స్ పక్కాగా ఆ టైంలో జరిగిపోవాలి. ఓకే మేడం. కరెక్ట్గా షెడ్యూల్ చేయండి. అలాగే మేడం. ఏంటి జయరాం, ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు ఇంత స్థాయికి రావడానికి ఎంత కష్టపడుంటావమ్మా. జీవితంలో అసలు రెస్టే తీసుకోలేదు కదమ్మా. జయరాం, జీవితంలో గెలవాలి అంటే రెస్ట్ తీసుకోవడం గురించి ఆలోచించనే కూడదు. ఎప్పుడూ మనం పరిగెడుతూనే ఉండాలి. నాకు తాత, నాన్న కూర్చుని అనుభవించేంత ఆస్తి గాని పేరు గాని సంపాదించి ఇవ్వలేదు. తనంతట తాను పైకి ఎదగాలి అనుకునేవాళ్ళు ఎవ్వరైనా అంతే. రవి నిన్ను బాగా ఇబ్బంది పెట్టాడమ్మా. జయరాం, అలాంటిదేం లేదు. ఇప్పుడు చక్కగా ఆఫీస్కొచ్చి పనిచేస్తున్నాడు. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు. అబద్ధం చెప్పకమ్మా. ఇన్నేళ్లు వాడు మన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడే కదా ఒక దారిలో పడ్డాడు. నేను బాగుండుంటే మీకు సాయంగా ఉండేవాణ్ణమ్మా. నా బరువు కూడా నువ్వే మోయాల్సి వచ్చింది కదమ్మా. జయరాం, అలాంటిదేమీ లేదు. ఎందుకు నువ్వింతలా ఫీల్ అవుతున్నావు? నువ్విలా నా పక్కన కూర్చుని చక్కగా మాట్లాడుతున్నావు కదా. నాకు నువ్వుండగా నేనింక ఎందుకు బాధపడాలి చెప్పు? ఈ ఝాన్సీదేవి ఈ కంపెనీకి సీఈఓగా, అత్తగా, నీ పిల్లలకి బామ్మగా అన్ని బాధ్యతల్ని నిర్వర్తించాను. ఈ 20 ఏళ్లలో నేను అన్నీ చూసేశాను. కానీ అమ్మ అనే బాధ్యత నేను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడే నేను మళ్ళీ అమ్మనైనట్టుంది. నువ్వు నాకు జీవితంలో దొరికిన పెద్ద భాగ్యం. ఈ ఉత్సాహంతోనే నేను ఇంకో 20 ఏళ్ళు అలసట లేకుండా పరిగెత్తగలను నాన్నా. నిజంగా చెప్తున్నానమ్మా, నువ్వు నా అమ్మవని కాదు, ఈ కాలం ఆడపిల్లలకి నువ్వు పెద్ద ఎగ్జాంపుల్ అమ్మా. జీవితంలో ఇంకేం లేదు, ఓడిపోయాము అనుకునే ఎంతోమందికి నువ్వు ఒక పెద్ద నమ్మకం అమ్మా. నాన్న లేకుండా 2 పిల్లల్ని పెట్టుకుని ఆస్తి చిల్లి గవ్వ కూడా లేకుండా ఒక్కదానివే ఎంత ఎత్తుకెదిగావమ్మా. ఇది నిజంగా చాలా పెద్ద విషయం అమ్మా. సరే, ఈరోజు ఈవినింగ్ ఫ్యామిలీ అంతా బీచ్కి వెళ్దామా? వెళదామమ్మా. రవి, రవి, జాను, ఇవాళ ఈవినింగ్ బీచ్కి వెళ్దాం. నువ్వు జయరాం వచ్చేయండి. నేను ఇంటికి వెళ్ళి వర్షిణి, మీనా, బంగారి నేను వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను. ఓకే జాను. రవి, నానా, ఏంట్రా ఇది 20 ఏళ్ల ముందున్న వైజాగ్ లాగానే లేదు? ఆ రోజుల్లో ఏదో 1-2 బిల్డింగ్లు ఉండేవి. ఇప్పుడేంటంటే ఎటువైపు చూసినా అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి. రవి, ఆ కనిపించేది ఏం బిల్డింగ్? అదొక ఐటీ కంపెనీ. వైజాగే మొత్తం మారిపోయింది కదా రవి. అదేంటి మొత్తం గ్లాస్ బిల్డింగే ఉంది? అదొచ్చేసి ఒక కార్పొరేట్ కంపెనీ నాన్న. ఓ, ఇలాంటిది ఇది ఒకటే ఉందా? లేదు నాన్న, అలాంటివి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి.
అదేంటి పైన ట్రైన్ పోతుంది? అది మెట్రో ట్రైన్ నాన్న. ఓ ఇప్పుడే కొత్తగా మన ఊర్లో మెట్రో వేస్తున్నారు. ఓ అలాగా. మ్మ్. మీనా, ఏంటండి? పెళ్ళైన కొత్తలో మనం ప్రతిసారి వచ్చే స్పాట్ ఇదే, నీకు గుర్తుందా? ఆ ఏంటి? ఏమండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. సంతోషంగా ఉందా లేదు నాతో వేగాల్సి వస్తుంది అనే తలనొప్పిగా ఉందా నీకు? ఏంటండి? అంటే ఇంకా చిన్నపిల్లాడిలాగా పరిగెడుతూ ఆటలాడుతున్నానే, అందుకే అలా ఉందా అని అడుగుతున్నా. లేదండి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండటమే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత పూర్తిగా మారిపోయి ఉంటారు అనుకున్నాను. మీరు అలాగే ఉన్నారండి. నేనే మారిపోయానండి. ఇక మీదట నేను మీకు తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటాను.